హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. సో ఈరోజు మన వీడియోలో అల్లం టీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అయితే తలనొప్పి బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఈ అల్లం టీ అనేది స్ట్రాంగ్గా పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. ఎక్కడ తలనొప్పి అక్కడే ఎగిరిపోతుంది. సో 5 నిమిషాల్లో ఈ అల్లం టీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కావాల్సినన్ని పాలు అయితే వేసుకోవాలి. టీకి కావాల్సినన్ని. అయితే అల్లం ముక్క ఇలా చితగొట్టి అయితే మనం పాలలో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కాక టీ పొడి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసేసి అలా ఉంచగానే నేనైతే కనుక టీలోని బెల్లం అయితే నేను వాడతాను. షుగర్ అయితే అస్సలు వాడను. బెల్లం పొడి కూడా నేను వాడను, ఎందుకంటే కల్తీ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే వాడను. ఇలాగైతే టీ మంచిగా మరిగాక బెల్లం ముక్కలు అయితే టీకి సరిపడినన్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే అలా తిప్పేయాలన్నమాట. తిప్పేశాక పావు గంట 10 నిమిషాల్లో అయితే బాగా మరగనివ్వాలి. టీ చాలామంది సిమ్లో పెడతారు. అలా అయితే కనుక టీ ఏమంటే మనకి ఆ రుచి అనేది నాలుగుకి తగలదనమాట. బాగా పొంగించిన తర్వాత హై ఫ్లేమ్లోనే పొంగాలన్నమాట. అలా ఒక పావు గంట సేపు పొంగిస్తే కనుక టీ ఇలా అయితే కెరలాలి. ఇలా కెర్లిన టీని మనం అలా గ్లాసుల్లో సర్వ్ చేసుకుని తాగితే ఎక్కడ తల్లే పక్కడే మటాష్ అయిపోద్ది అనమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.